నాకు కూడా జిమ్ స్టార్ట్ చేసినప్పుడు 2 years బ్యాక్ ఇట్లాంటి 3D షోల్డర్స్ కావాలని ఉండే, కానీ అప్పుడు నాకు ఎవరు క్లియర్గా చెప్పేటోళ్ళు లేకుండా లాటరల్ రైజ్ ఎట్లా చేయాలో. లాటరల్ రైజ్ ఎట్లా క్లియర్ ఫామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టెప్ బై స్టెప్. ఫస్ట్ స్టెప్, నువ్వు చేసేదానికంటే ఒక 50% వెయిట్ తక్కువ తీసుకొని నీ షోల్డర్ విడ్త్ లెగ్స్ పెట్టుకో. స్టెప్ 2, చెస్ట్ అప్ చేసి లాట్స్ ఓపెన్ చేయి. ఓపెన్ చేసిన తర్వాత నీ బాడీ మొత్తం ఇట్లా స్వింగ్ చేయకుండా ఒకటే కాడ స్టిఫ్గా పెట్టి కంట్రోల్డ్ మోషన్లో చేయాలి. స్టెప్ 3, ఇప్పుడు ఈ ఫామ్లోకి వచ్చిన తర్వాత నువ్వు మొత్తం కిందికి వచ్చినావు అనుకో, నీ సైడ్ డెల్స్ డియాక్టివేట్ అయిపోతాయి, మీకు స్ట్రెచ్ పొజిషన్ అంతే బెనిఫిట్ ఉండదు. దీంట్లో ఇదే మ్యాక్స్ పొజిషన్, మీ ల్యాట్స్ ఓపెన్ చేసి ఇక్కడ దాకా రావాలి. రేంజ్ ఆఫ్ మోషన్ అయిపోయింది. స్టెప్ 4, ఇప్పుడు ఎప్పుడైనా చేసేటప్పుడు నువ్వు పైనకి కాకుండా చెస్ట్ అప్ చేసుకున్న ఈ ఫామ్ ఉన్నది కదా, ఈ ఫామ్లో ఉన్నప్పుడు ఇట్లా సైడ్కి పుష్ చేయాలి, మీ ట్రాప్స్ యాక్టివేట్ కాకుండా. ఎప్పుడైనా మీరు పైనకి పుష్ చేయడానికి ట్రై చేసినాకో మీ ట్రాప్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అందుకే మీరు ఎప్పుడైనా ఈ మోషన్ చేసేటప్పుడు కింది నుంచి సైడ్కి పుష్ చేస్తానా అనుకోవాలి. ఇప్పుడు మొత్తం ఫామ్ చూపిస్తా ఎట్లా చేయాలో. ఫుట్ పొజిషన్, చెస్ట్ అప్, లాట్స్ ఓపెన్, రేంజ్ ఆఫ్ మోషన్ చెక్, బాడీ మూవ్ కావద్దు. ఇది సైడ్ డెల్ట్ యాక్టివేషన్. ఓకే, లాస్ట్ ముందుకు చూడండి, కిందికి కాదు. కిందికి చూసినాకో ట్రాప్స్ యాక్టివేట్ అవుతాయి. ఎండ్ వీడియో.